సో ఇంకొక టాస్క్ విషయానికి వస్తే సో బిగ్ బాస్ ఏంటంటే ఆడియన్స్ దగ్గర అందరి నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే గ్యాదర్ చేస్తారన్నమాట. వాళ్ళు జెన్యూనా కాదంటే వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్ లాంటిది. సో నాగార్జున గారు ప్రతి ఒక్కరి గురించి అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి సంబంధించి వీళ్ళైతే కొంచెం ఆన్సర్ ఇస్తారనమాట. సో ఎవరెవరైతే ఆడియన్స్ అక్కడ బిగ్ బాస్ స్టూడియోకి వచ్చింటారో సో వాళ్ళైతే ఎస్ ఆర్ నో అని చెప్పేసి అయితే ఆన్సర్ ఇస్తారు రేటింగ్. సో దాన్ని బట్టి వాళ్ళు జెన్యూనా కాదా అని చెప్పేసి వాళ్ళకైతే కొంచెం ఐడియా వచ్చింటుంది. అది బోత్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అందరికీ కలిపి అనమాట అదంతా కూడా. సో దీన్ని బట్టన్నా వాళ్ళ ఆట తీరు కొంచెం మారుతుంది. సో బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి, సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, అట్లీస్ట్ వీళ్ళ గేమ్ ప్లాన్ ఏమన్నా మారడం కానీ స్ట్రాటజీస్ ఏమన్నా మారడం కానీ ఉంటుందేమో అని చెప్పేసి నెక్స్ట్ టుమారో నుంచి అన్నా చూడాలి ఒకసారి. ఇదంతా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఆల్రెడీ హౌస్లో కొంచెం ఈ కామనర్స్ అయితే కొంచెం సరిగ్గా ఆడట్లేదు. సో అట్లీస్ట్ ఇవన్నీ చెప్పిన తర్వాత కొంచెం వాళ్ళ స్ట్రాటజీస్ మారడం కానీ వాళ్ళు ఉండే విధానం మారడం కానీ మార్చుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను.